హాయ్ హలో నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ద సన్ టారో. నా పేరు సురేఖ. సో ఈరోజు నేను మీ ముందుకి ఒక వెరైటీ ఇంట్రెస్టింగ్ రీడింగ్ తీసుకొని వచ్చాను. ఇది కూడా ఒక సబ్స్క్రైబర్ రిక్వెస్ట్ చేసిన రీడింగ్ అనమాట. ఇదేంటంటే ఈరోజు 6/6 పోర్టల్ అండి. 6/6 అంటే 6th జూన్ 2026. సో 6/6 పోర్టల్ అనొచ్చు, 666 పోర్టల్ అనొచ్చు. ఎందుకంటే 2026లో లాస్ట్ నంబర్ వచ్చేసి 6 అనమాట. సో చాలామంది అంటారు అసలు ఇదేంటి పోర్టలు, ఇది అది అసలు నమ్మకం లేకుండా ఉంటారు కదా. సో వాళ్ళ కోసం చెప్తున్నాను. మన జీవితం అనేది నంబర్స్ పైన ఆధారపడి ఉంది. ఓకే, సో ఆస్ట్రాలజీ తీసుకుంటే కూడా ఫస్ట్ అడిగేది మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, విచ్ ఇస్ నంబర్స్. మీ టైమ్ ఆఫ్ బర్త్ ఏంటి, విచ్ ఇస్ నంబర్స్. సో మన మొత్తం జీవితం అంతా నంబర్స్ పైన ఆధారపడి ఉంది. న్యూమరాలజీ ఈజ్ నథింగ్ బట్ నంబర్స్. సో నంబర్స్ పైన ఆధారపడింది మన జీవితము. అలాగే 6/6 పోర్టల్ అనేది ఒక గేట్వే, అంటే ఒక ద్వారం తెరుచుకున్నట్టు అనమాట. సో ద్వారం తెరుచుకున్నప్పుడు ఏంటంటే మనం చేసిన మేనిఫెస్టేషన్స్ కానీ మన కోరికలు కానీ ఏదైనా సరే నెరవేరే అవకాశం ఉంది. మన లక్ అనేది ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. ఓకే, సో ముఖ్యంగా నంబర్ 6 ఎందుకు అంత ప్రాముఖ్యమైనదంటే 6 అనేది వీనస్కి సంబంధించిన నంబర్ అనమాట. వీనస్ అంటే శుక్రుడు. సో శుక్రుడు దేనికి కారకుడు? ఒక లవ్ అండ్ రిలేషన్షిప్స్, లగ్జరీ లైఫ్, హీలింగ్, ఇమోషన్స్. సో ఇవన్నీ కలిపి శుక్రుడు ఏరియాలోకి వస్తుందన్నమాట. సో మనకి 6/6 పోర్టల్ ఓపెన్ అయింది అంటే ఏంటంటే ముఖ్యంగా మనకి ఇమోషనల్గా మనకి చేంజెస్ అనేవి వస్తాయి. లవ్ లైఫ్లో చేంజెస్ వస్తాయి, రిలేషన్షిప్స్లో చేంజెస్ వస్తాయి. సో రిలేషన్షిప్స్ అంటే ఒక మనిషికి ఉండే సంబంధం. సో మనిషికి ఉండే సంబంధాలు చాలా ఉంటాయి. సో ఓన్లీ లవ్వే కాదు, ఓన్లీ ఫిజికల్ కాంటాక్టే కాదు, దేర్ విల్ బి లాట్ ఆఫ్ అదర్ రిలేషన్షిప్స్ ఆల్సో. ఒక ఫ్రెండ్ అవ్వచ్చు, ఒక ఫ్యామిలీ మెంబర్, రిలేటివ్స్. మనిషికి ఏ కనెక్షన్ లేకపోయినా మనం ఒక బస్ స్టాప్లో నుంచుంటే ఎవరైనా పరిచయం అవ్వచ్చు. సో వాళ్ళు మనకి చాలా క్లోజ్గా ఆత్మీయంగా అనిపించవచ్చు, ఒక అక్క చెల్లిలాగా అనిపించవచ్చు. సో హ్యూమన్ రిలేషన్షిప్స్ ఇన్ జనరల్ ఇవన్నీ కూడా శుక్రుడు టేక్ కేర్ చేస్తారనమాట. సో అందుకే ఈ రోజు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మీరు ఈరోజు ఏదైనా మేనిఫెస్టేషన్ చేస్తే ఈవినింగ్ 6 o'clockకి ఏదైనా మీరు రిచువల్స్ చేయాలనుకుంటే కూడా ఈరోజు ఈవినింగ్ 6 o'clock కనుక మీరు చేస్తే ఖచ్చితంగా మేనిఫెస్ట్ అవుతాయి. సో అది జర్నల్ రైటింగ్ అవ్వచ్చు, లేదంటే వాటర్ మేనిఫెస్టేషన్ అవ్వచ్చు, లేదంటే హోపోనోపోనో అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. మీ కర్మ అనేది మీకు తొలగిపోయే అవకాశం ఉంది, ఒక కొత్త లైఫ్ అనేది వచ్చే అవకాశం ఉంది. ఓకే, సో ఈరోజు టాపిక్లోకి వచ్చేద్దాము. ఈరోజు టాపిక్ ఏంటంటే ఈ 6/6 పోర్టల్ తర్వాత మీ లైఫ్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి. అది లవ్ లైఫ్ అవ్వచ్చు, లేదంటే రిలేషన్షిప్స్ వైజ్ అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. మీ లైఫ్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి. సో ఇది ఈరోజు ఒక రొమాన్స్కి, లేదంటే లవ్కి, ఒక హీలింగ్కి సంబంధించిన రోజు కాబట్టి నేను మీకు ఏంజెల్ ఒరాకిల్ డెక్స్ కార్డ్స్ కూడా లాస్ట్లో తీస్తాను. సో లాస్ట్ వరకు చూడండి. సో లెట్ us స్టార్ట్ ద రీడింగ్. చూద్దాము ఈ 6/6 పోర్టల్ తర్వాత మీ లవ్ లైఫ్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఆర్ మీ లైఫ్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, లేదంటే ఎలాంటి. చూసారా, ఓపెన్ చేయగానే అసలు 2 of Cups కార్డ్ వచ్చింది. ఓకే, సో మీకు లవ్ అనేది రాబోతుందండి. మీ లైఫ్లోకి ప్రేమ అనేది రాబోతుంది. మీకు ఒక సోల్మేట్ అనేది మీ లైఫ్లోకి రాబోతున్నారు. సో ఎవరైతే ఈ క్షణంలో ఈ రీడింగ్ చూస్తున్నారో వెంటనే కామెంట్ చేయండి, లైక్ చేయండి. కామెంట్ చేయాలంటే 666 అని కామెంట్ చేయండి, లేదంటే లవ్ అని కామెంట్ చేయండి, మిరకిల్స్ అని కామెంట్ చేయండి, సోల్మేట్ అని కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీ మనసులో ఉండే కోరిక అయితే నెరవేరుతుంది. ఓకే, సో మీరు ఖచ్చితంగా ఫైనాన్షియల్లీ కూడా ఇండిపెండెంట్ అవుతారు, ఇమోషనల్లీ ఇండిపెండెంట్ అవుతారు. ఓకే, లెట్ us స్టార్ట్ ద రీడింగ్. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్, నా వ్యూవర్స్ ఎవరైతే ఈ రీడింగ్ చూస్తున్నారో వాళ్ళ లైఫ్లో, లవ్ లైఫ్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి. పేజ్ ఆఫ్ వాండ్స్, క్వీన్ ఆఫ్ పెంటికల్స్, కింగ్ ఆఫ్ సోర్డ్స్, అండ్ బాటమ్ ఆఫ్ ద డెక్ 10 of wands. ఓకే, సో ఇక్కడ నాకు ఒక కంప్లీట్గా ఒక ఫ్యామిలీ కనిపిస్తూ ఉందండి. ఓకే, సో ఇక్కడ మదర్, ఫాదర్, చైల్డ్ కూడా కనిపిస్తూ ఉన్నాడు. సో ఇది ఏంటంటే చాలామంది ఈ రీడింగ్ ఒక మ్యారీడ్ పీపుల్ చూస్తూ ఉండొచ్చు,
లేదంటే ఒక యంగ్ పర్సన్ ఇంకా మ్యారేజ్ కాలేదు, మీ యంగ్ పర్సన్ చూస్తున్నారు. ఓకే, మేబీ మోస్ట్ ప్రాబబ్లీ టీనేజర్ కూడా అయ్యుండొచ్చండి. సో నా రీడింగ్స్ అన్ని రకాల ఏజ్ వాళ్ళు చూస్తారు. సో మేబీ మోస్ట్ ప్రాబబ్లీ టీనేజర్ కూడా అయ్యుండొచ్చు. కొంతమంది ఏంటంటే ఒక డివోర్స్డ్ పర్సన్ చూస్తున్నారు నా రీడింగ్. ఒకళ్ళు వచ్చేసి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ కోసం చూస్తున్నారు. సో ఈ అన్ని ఎనర్జీస్ నాకు ఇక్కడ కనిపిస్తున్నాయి. సో యాక్చువల్లీ ఈ 6/6 పోర్టల్ తర్వాత ఏంటంటే మీరు ఇమోషనల్ బర్డెన్, ఓకే, ఒక టాక్సిక్ కనెక్షన్ నుంచి మీరు బయటపడతారు. ఇమోషనల్ బర్డెన్ అని నేను ఎందుకన్నానంటే, మీకు ఒకవేళ ఈ కనెక్షన్ అనేది ఒక బర్డెన్గా మారిపోతే, మీరు ఈ కనెక్షన్లో ఉండాలా బయటికి రావాలా అనేది మీకు తెలియకపోతే, ఒకానొక టాక్సిక్ కనెక్షన్లో మీరు ఇరుక్కొని ఉంటే మీరు ఖచ్చితంగా దాని నుంచి వాకవే చేస్తారు. ఎందుకంటే ఈ 6/6 పోర్టల్ తర్వాత మీకు ఒక క్లారిటీ, ఒక ధైర్యము, ఒక తెగింపు అనేది వస్తుంది. సో దానివల్ల ఏంటంటే నాకు సెట్ అవ్వదు, నాకు ఉండే రెస్పాన్సిబిలిటీస్కి, నా ప్రాబ్లమ్స్కి ఇది నాకు సెట్ అవ్వదు అన్నట్టుగా మీరు భావించి మీరు దూరంగా వెళ్ళిపోయే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే మీకు కెరీర్ పరంగాను, మీ జాబ్ పరంగాను మీకు చాలా రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఉన్నాయి. సో ఆ రెస్పాన్సిబిలిటీస్ మీరు ఫుల్ఫిల్ చేయాలంటే ఇక్కడ ఈ లవ్ అనే దానిలో ఇరుక్కొని వాళ్ళకి టైం స్పెండ్ చేసి వాళ్ళకి రకరకాల గిఫ్ట్స్ ఇచ్చుకుంటూ వాళ్ళతో వాళ్ళ డిమాండ్స్ని అంతా ఫుల్ఫిల్ చేసి ఇవన్నీ చేయటానికి మీకు అంత శక్తి లేదు, అంత టైము లేదు. సో అలాంటి వాళ్ళు ఏంటంటే మీరు వాకవే చేస్తారు. కొంతమందికి ఒక న్యూ కనెక్షన్ అనేది ఏర్పడే అవకాశం ఉంది. అది కూడా మీకన్నా ఒక వయసులో చిన్న వ్యక్తితో ఏర్పడే అవకాశం ఉంది. లేదంటే ఆల్రెడీ ఆ వ్యక్తి మీ లైఫ్లో ఉండొచ్చు. సో ఈ వ్యక్తి మీ దగ్గరికి వచ్చి ఒక ప్రపోజల్ ఇవ్వటం కానీ, మిమ్మల్ని కన్విన్స్ చేయటం కానీ ఇవన్నీ జరుగుతుంది. మీరు ఒక న్యూ కనెక్షన్లోకి అయితే రాబోతారు. కొంతమంది ఏంటంటే ఇది ఒక ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ అవ్వచ్చు, ఒక డివోర్స్డ్ పర్సన్తో మీకు ఒక కనెక్షన్ అనేది ఏర్పడి ఉండొచ్చు, లేదంటే మీరే ఒక డివోర్స్డ్ పర్సన్ అయ్యండి వేరే వ్యక్తితో వేరే వ్యక్తి ఆల్రెడీ ఒక మ్యారీడ్ పర్సన్ అయ్యింటే కనుక ఇది ఒక ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ అయ్యే అవకాశం ఉంది. కాకపోతే ఇక్కడ ముఖ్యంగా నాకు ఓవరాల్గా కనిపించేది ఏంటంటే డోంట్ నెగ్లెక్ట్ యువర్ మనీ అండ్ కెరీర్ అనమాట. సో మీకు ఏంటంటే మీరు బ్యాలెన్సింగ్గా వెళ్తారు. ఈ 6/6 పోర్టల్ తర్వాత ఏంటంటే మీరు చాలా బ్యాలెన్స్డ్ అప్రోచ్తో మీరు వెళ్తారు. అంటే ఏంటంటే ఒక పక్క ఫ్యామిలీని, ఒక పక్క మీ లవ్ లైఫ్ని, ఒక పక్క ఈ కెరీర్ని, మనీని అన్నిటినీ కూడా మీరు బ్యాలెన్స్డ్గా తీసుకొని వెళ్తారు. అంటే మీరు ఒక ఫుల్ స్టాప్ పెడతారు. ఓకే, ఇంతవరకే నేను ఇక్కడ కేటాయిస్తాను సమయం, ఇంతవరకు నేను ఈ సమయం నా ఆఫీస్కి కేటాయిస్తాను, అలాగా. సో మీరు డిఫరెంట్ స్ట్రాటజీస్తో ముందుకు అనేది వెళ్ళటం జరుగుతుంది. కానీ ఖచ్చితంగా ఒకవేళ మీరు ఆల్రెడీ ఒక కార్మిక్ కనెక్షన్లో ఉండింటే కనుక, ఒక టాక్సిక్ రిలేషన్షిప్లో ఉండింటే కనుక ఖచ్చితంగా మీరు దాని నుంచి వాకవే చేయడం అనేది జరుగుతుంది. ఓకే, సో కాకపోతే మీకు ఇక్కడ ఏదైతే ఒక కొత్త రిలేషన్ అనేది ఏర్పడుతుందో అది చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది. మీరు ఏంటంటే ఇంకా చూడాలి, అంటే ముందు ఏం జరుగుతుంది అంటే ప్రతిరోజు ఒక ఎక్సైట్మెంట్ లాగా అనిపిస్తుంది మీకు. సో ఆ వ్యక్తిని కలవటానికి మీరు తహతహలాడము, వాళ్ళ కోసం వెయిట్ చేయడము, ఇది ఆఫీస్ రిలేటెడ్ కనెక్షన్ కూడా అయ్యుండొచ్చండి. కాకపోతే మీకు భయం కూడా ఉండిండొచ్చు, మీ బాస్ ఎవరైనా ఏమైనా అంటారేమో, చూస్తారేమో అనే భయం కూడా మీకు ఉండొచ్చు. అట్ ద సేమ్ టైం మీ ఇంట్లో మీ మదర్ అంటే మీకు చాలా ఇష్టము. ఎవరైతే నా రీడింగ్ చూస్తున్నారో వాళ్ళకి మీ తల్లి గారు అంటే చాలా చాలా ఇష్టము. సో వాళ్ళకి వ్యతిరేకంగా అయితే మీరు వెళ్ళలేరు. సో వాళ్ళు ఏంటంటే మనీని ఎలాగ వైజ్గా అంటే స్పెండ్ చేయాలి, ఎక్కడ సేవ్ చేయాలి, ఎక్కడ ఖర్చు పెట్టాలి, సో ఈ విధమైనటువంటి మంచి ఆలోచనతో ఆమె మీ కుటుంబాన్ని అంతా హ్యాపీగా నడిపిస్తూ ఉంటారనమాట. సో మీకు మీ మదర్ అంటే ఒక రెస్పెక్ట్ ఉంది, ఒక భయము ఉంది. ఆమె చిన్న వయసులోనే తల్లి అయిండొచ్చు. సో అంటే మీరిద్దరూ కూడా ఎవరైతే ఉన్నారో మదరు డాటర్ కానీ, మదరు సన్ కానీ, సో మీరిద్దరూ చాలా యంగ్ అనమాట. అంటే మీ మదరా లేదంటే మీ సిస్టరా అంటారు, అట్లా మీ ఇద్దరి ఉండడం అనేది జరుగుతుంది. అంటే మీరు యంగ్, మీ మదర్ కూడా యంగ్గా కనిపిస్తారనమాట. సో అలాగా మీరు ఒక ఫ్రెండ్స్ లాగా ఉంటారనమాట. సో దానివల్ల ఏంటంటే మీ మదర్కి అగేన్స్ట్గా వెళ్ళటానికి కూడా మీకు అంటే ఇష్టం లేదు. అండ్ కానీ ఈ 6/6 పోర్టల్ తర్వాత మీరు ఓపెన్ అప్ అయ్యి మీ మదర్తో చెప్పే అవకాశం ఉంది.
సో మీ మదర్ కూడా అంగీకరించే అవకాశం ఉంది ఏదైతే కనెక్షన్ గురించి మీరు చెప్పబోతారో. సో ఇవన్నీ మార్పులు అనేవి రాబోతున్నాయి. సో మీకు ఈ రీడింగ్ అనేది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది కదా. సో మనం ఇంకా క్లారిటీ తెచ్చుకోవడానికి ఇంకొన్ని కార్డ్స్ తీద్దాం. ఓకే. సో నా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో 6/6 పోర్టల్ తర్వాత వాళ్ళ జీవితంలో, వాళ్ళ లవ్ లైఫ్లో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి, ఎలాంటి బ్లెస్సింగ్స్ రాబోతున్నాయి. సో ఒకటైతే క్లారిటీ ఉంది, మీ లైఫ్లోకి ఒక సోల్మేట్ అనేది రాబోతున్నారు, ఒక పార్ట్నర్ అనేది రాబోతున్నారు. అది అయితే కన్ఫర్మ్డ్. ఓకే, చూద్దాం. ఏస్ ఆఫ్ కప్స్, నేను చెప్పాను కదా, ఒక న్యూ బిగినింగ్ అనేది జరుగుతుంది. జస్టిస్, మీకు న్యాయం జరుగుతుంది. నైట్ ఆఫ్ సోర్ట్స్, వెరీ ఫాస్ట్గా వెళుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ లాస్ట్లో వచ్చేసి 8 ఆఫ్ కప్స్. ఇందాక కూడా మనకు ఓవరాల్ ఎనర్జీ ఏమొచ్చింది, 10 ఆఫ్ వాండ్స్. సో ఖచ్చితంగా మీరు ఒకవేళ ఏదైనా టాక్సిక్ రిలేషన్షిప్లో ఉంటే దాని నుంచి బయటపడతారు. బయటపడి ఒక న్యూ రిలేషన్షిప్లోకి అనేది వస్తారు. సో ఈ న్యూ పర్సన్ అనేది ఆల్రెడీ మీ లైఫ్లో ఉండొచ్చు. సో ఈ 6/6 పోర్టల్ తర్వాత మీరు ఒక డెసిషన్ అనేది తీసుకుంటారు. సో నేను ఈ టాక్సిక్ కనెక్షన్ నుంచి దూరం అయిపోవాలి. కొంతమందికి అయితే డివోర్స్ ఆల్రెడీ నడుస్తూ ఉండొచ్చు, లేదంటే మీరు అప్లై చేయొచ్చు డివోర్స్కి. సో మీరు ఏంటంటే, నాకు పనికిరాని కనెక్షన్లో నేను ఉండటం బదులు నేను మూవ్ ఆన్ అయిపోయి నా లైఫ్కి నేను మంచి దారి అనేది చూపించుకోవడం అనేది కరెక్ట్ అన్నట్టుగా మీరు భావిస్తారు. ఒక న్యూ బిగినింగ్ అయితే జరుగుతుంది మీ లవ్ లైఫ్లో. నేను చెప్పినట్టుగా ఒక పార్ట్నర్ అనేది మీ లైఫ్లోకి వస్తారు. సో వచ్చినాక మీకు న్యూ బిగినింగ్ అనేది జరుగుతుంది. మీ లైఫ్లో ఒక బ్యాలెన్స్ అనేది వస్తుంది. ఇమోషనల్ బ్యాలెన్స్, హీలింగ్, ఒక ప్రేమ, ఇవన్నీ కూడా వస్తాయన్నమాట. కాకపోతే ఒక టాక్సిక్ కనెక్షన్ నుంచి మీరైతే వాకవే చేస్తారు. అది నాకు పదే పదే వస్తుంది. సో ఇందాక స్ప్రెడ్లో వచ్చింది, ఇప్పుడు స్ప్రెడ్లో వచ్చింది. సో మీరైతే ఒక ఇదేంటంటే, ఇంతవరకు మీకు పట్టిన గ్రహణం వదిలినట్టుగా, మీకు ఇంతవరకు పట్టుకున్న ఒక శని వదిలినట్టుగా ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో, సో మీరే వాకవే చేసేస్తారు ఆ వ్యక్తి నుంచి. అంటే మీకు ఇంతవరకు ధైర్యం లేదు, ఇప్పుడు మీకు ఆ ధైర్యం అనేది వచ్చింది. కొంతమందికి మీరు ఆల్రెడీ విడిపోయి ఉంటే కనుక మీ పార్ట్నర్తో, మీ పార్ట్నర్ అనేది చాలా ఫాస్ట్గా మీ దగ్గరికి రావడం అనేది జరుగుతుంది. మోస్ట్ ప్రాబబ్లీ ఈ మంత్లోనే రావచ్చు అనమాట. సో 6th జూన్ నుంచి 6th జూలై వరకు, సో ఈ 1 మంత్లోనే ఈ పర్సన్ అనేది రావచ్చు. కొంతమందికి ఆగస్ట్లో కూడా ఈ పర్సన్ అనేది వెనక్కి రావచ్చు. ఒకవేళ మీరు మీ విడిపోయిన పార్ట్నర్ గురించి చూస్తే కనుక వాళ్ళు మీ వెనక్కి వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఒక న్యూ బిగినింగ్, మళ్ళీ ఒక కొత్త జీవితం అనేది మీరిద్దరూ కలిసి స్టార్ట్ చేయడం అనేది అయితే జరుగుతుంది. మొత్తానికి ఓవరాల్గా చూసుకుంటే కనుక మీకు న్యాయం జరుగుతుంది, ఒక బ్యాలెన్స్ వస్తుంది మీ లైఫ్లో. అటు కుటుంబ ఏమంటారు సంబంధాలు మెరుగవుతాయి. కొంతమందికి నాకు ఇందాక నేను చెప్పినట్టుగా మీ ఫాదర్తో మీకు ఒకవేళ ఏదైనా కాన్ఫ్లిక్ట్ ఉంటే, మీ ఫాదర్ చాలా స్ట్రిక్ట్ అయి ఉంటే కనుక, వాళ్ళు నేను చెప్పినట్టే వినాలి, నువ్వు నేను చెప్పినట్టుగానే జీవించాలి అన్నట్టుగా ఒక డిమాండింగ్గా, ఒక డామినేటింగ్గా మీ ఫాదర్ ఉంటే కనుక, మీ ఫాదర్లో మార్పులు అనేది మీరు చూస్తారు. మీ ఫాదర్ అనేది మీతో ఇంకా చాలా మంచిగా ఉండడం కానీ, ఒక ఫ్రెండ్గా ఉండడం కానీ, మిమ్మల్ని అర్థం చేసుకోవటం కానీ, ఓపెన్ అప్ అవ్వటం కానీ, ఇవన్నీ అయితే జరుగుతాయి. ఒక హిట్లర్ లాంటి ఫాదర్ని మీరు ఒక మారిపోయిన వ్యక్తిగా మీరు చూస్తారు. సో మీ ఫాదర్ ఏదైతే మీకు ఒకవేళ ఆస్తిపాస్తులు ఏమైనా ఉంటే కూడా వాళ్ళు దానికి నామినీగా మిమ్మల్ని పెట్టడము, సో ఇలాగా మీ తండ్రి గారిలో కూడా మార్పులు అనేది చూస్తారు. ఎందుకంటే శుక్రుడు అనేది మానవ సంబంధాలపైన దృష్టి అనమాట. ఆ శుక్రుడి దృష్టి ఉంటే కనుక అన్నీ సెట్ అయిపోతాయి. సో మన జీవితంలో ఉండే ప్రతి సమస్య మొదలయ్యేది మానవ సంబంధాలతో. వాళ్ళు నన్ను ఇన్సల్ట్ చేశారు, వాళ్ళు నాతో మాట్లాడడం మానేశారు, నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. సో మొత్తం అంతా, జీవితం అంతా కూడా ఒక మానవ సంబంధాలపైనే ఆధారపడి ఉంది. సో కొంతమంది అయితే ఎంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతారంటే, ఆ వ్యక్తి నాకు దొరక్కపోతే నేను చచ్చిపోతాను, సూసైడ్ చేసుకుంటాను అనే పరిస్థితికి వెళ్ళిపోతారు. సో మనకి శుక్ర దశ బాగుంది అంటే కనుక ఇంకా ఆ దశలో మనం హ్యాపీగా ఉంటాము. మన రిలేషన్షిప్స్ అన్నీ బాగుంటాయి, లగ్జరీస్ ఉంటాయి, బాగా లైఫ్లో ఎంజాయ్ చేస్తాము. ఇవన్నీ కూడా మనకి శుక్రుడు ఇస్తాడు. చాలామందికి శుక్ర దశలోనే మ్యారేజ్ అయ్యే అవకాశం కూడా ఉంది, గ్రోత్ అనేది కూడా జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా చూసుకుంటే మనకి 6/6 పోర్టల్ తర్వాత మీ లైఫ్లో చాలా మంచి మార్పులు అనేవి రాబోతున్నాయి. ఒక బ్యాలెన్స్ అనేది రాబోతుంది. ఓకేనా? సరే చూద్దాము. ఇప్పుడు మనము
రొమాన్స్ ఏంజల్స్ మనకి ఏం చెప్తారు మీ లవ్ లైఫ్ గురించి. ఓకే, రొమాన్స్ ఏంజల్స్ మనకి మీ లవ్ లైఫ్ గురించి ఏం చెప్తారు. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. సో ఈ 6/6 పోర్టల్ తర్వాత మా వ్యూవర్ లైఫ్లో ఎలాంటి మార్పులు అనేవి జరగబోతున్నాయి, రాబోతున్నాయి. సో మాకు దయచేసి ఒక క్లారిటీ ఇవ్వండి, మీ గైడెన్స్ ఇవ్వండి. వర్త్ వెయిటింగ్ ఫర్, యూ డిజర్వ్ లవ్, రిలీజ్ యువర్ ఎక్స్, బాటమ్ ఆఫ్ ద డెక్, ఫ్రీ యువర్ సెల్ఫ్. ఓకే, సో మొత్తం ఓవరాల్ రీడింగ్ ఒకే మాట పదే పదే ఇక్కడ కనిపిస్తూ ఉందండి. దాన్ని ఏమంటారంటే ఫ్రీ యువర్ సెల్ఫ్, రిలీజ్ యువర్ ఎక్స్. ఓకే, ఏదో ఒక టాక్సిక్ కనెక్షన్లో మీరు ఉన్నారు. సో దాని నుండి ఖచ్చితంగా మీరైతే బయటపడతారండి. ఇది నేను అందరికీ చెప్పడం లేదు. కొంతమంది ఏంటంటే ఆల్రెడీ వాళ్ళు సఫర్ అవుతున్నారు, వెయిట్ చేస్తున్నారు. ఇలాంటి కనెక్షన్లో నేను ఉండాలా వద్దా, ముఖ్యంగా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్. అదేంటంటే కాసేపు హ్యాపీగా ఉంటేను కూడా ఆ తర్వాత అది ఒక బ్లాక్ మార్క్గా, ఒక మచ్చగా, ఒక పెయిన్గా, ఒక రిగ్రెట్, గిల్ట్గా మారిపోతుంది. సో అలాంటి వ్యవహారాల్లో ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఖచ్చితంగా ఈ 6/6 పోర్టల్ తర్వాత వాళ్ళు ఒక స్ట్రాంగ్ డిటర్మినేషన్తో బయట వచ్చేస్తారు. ఫ్రీ యువర్ సెల్ఫ్, అదే యూనివర్స్ కూడా మనకు చెప్తుంది, ఏంజల్స్ కూడా చెప్తున్నారు. ఇట్స్ టైమ్ టు టేక్ బ్యాక్ కంట్రోల్ ఆఫ్ యువర్ లైఫ్. అంటే మీ లైఫ్లో మీరు ఆ కంట్రోల్ అనేది టేక్ బ్యాక్ చేయండి, తీసుకోండి, వెనక్కి తీసుకోండి. సో మీ స్టీరింగ్ వీల్ అనేది వేరే వాళ్ళకి ఎందుకు ఇస్తారు? మీ లైఫ్ యొక్క జర్నీ, ఆ స్టీరింగ్ వీల్ అనేది వేరే వాళ్ళకి ఇవ్వకూడదు. ఆ కంట్రోల్ అనేది మీ చేతిలో ఉండాలి కదా. మీ లైఫ్ ఎలాగ వెళ్ళాలి, ఎక్కడ ఆగాలి, ఎక్కడ ముందుకు వెళ్ళాలి అనేది మీ చేతిలో ఉండాలి. సో ఇప్పుడు కంప్లీట్గా అది మీరు మీ చేతిలోకి తీసుకుంటారు. వర్త్ వెయిటింగ్ ఫర్, డివైన్ టైమింగ్ ఈజ్ అట్ వర్క్ ఇన్ యువర్ లవ్ లైఫ్. ఓకే, సో మీరేమనుకున్నారు, ఒక పార్ట్నర్తో మీరు కలిసి ఉన్నారు. కలిసి ఉన్నప్పుడు ఈ వ్యక్తియే నా ఫైనల్ డెస్టినేషను, ఈ వ్యక్తే నాకు ఒక పరమావధి అన్నట్టుగా మీరు ఆ వ్యక్తికి సర్వస్వం సమర్పించేసి అలాగా ఉన్నారు. కానీ ఏంజల్స్ ఏం చెప్తున్నారంటే వర్త్ వెయిటింగ్ ఫర్, డివైన్ టైమింగ్ వస్తుంది ఇంకా త్వరలోనే, మీరు వెయిట్ చేయండి. అప్పుడు ఖచ్చితంగా మీ లవ్ లైఫ్ అనేది మారుతుంది. డివైన్ టైమింగ్ ఈజ్ అట్ వర్క్ ఇన్ యువర్ లవ్ లైఫ్. మీ లవ్ లైఫ్ని డివైన్ టైమింగ్ అనేది మార్చేస్తుంది. ఓకేనా, ఈ 6/6 పోర్టల్ తర్వాత మీ లవ్ లైఫ్ అనేది కంప్లీట్గా 360 డిగ్రీస్ టర్న్ అనేది తీసుకుంటుంది. సో మీరు ఏదైతే మీ జీవితం అంతిమ లక్ష్యం అనుకున్నారో అది మారిపోయి మీ కాన్సన్ట్రేషన్ వేరే వ్యక్తి పైన మళ్ళుతుంది. ఓకేనా, సో యూ డిజర్వ్ లవ్, యు ఆర్ లవబుల్. ఓకే, మీకు చాలామంది ఏంటంటే ఒక టాక్సిక్ కనెక్షన్లో, ఒక అబ్యూజివ్ రిలేషన్షిప్లో ఉంటారు. వాళ్ళు ఏంటంటే నిన్నెవరు ప్రేమిస్తారు, నిన్నెవరు ఇష్టపడతారు అన్నట్టుగా ఒక నెగిటివ్ అబ్యూజివ్ లాంగ్వేజ్లో మాట్లాడుతుంటారు. కానీ యూ డిజర్వ్ లవ్, ఏంజల్స్ చెప్తున్నారు. మీరు నమ్మండి, క్లెయిమ్ చేసుకోండి రీడింగ్ని. ఏంజల్స్ మీకు చెప్తున్నారు యూ డిజర్వ్ లవ్. ఓకేనా, సో రిలీజ్ యువర్ ఎక్స్, ద టైమ్ హ్యాస్ కమ్ టు క్లియర్ యువర్ ఎనర్జీ. ఎవరైతే మీ లైఫ్లో పాస్ట్లో ఉన్నారో వాళ్ళ ఆలోచనల నుంచి తీసేయండి, కంప్లీట్గా తీసేయండి. కార్డ్ కటింగ్ అనేది చేయండి. ఆ వ్యక్తి యొక్క ఎనర్జీస్ కానీ, ఆ వ్యక్తి యొక్క ఆలోచనలు కానీ మీ మైండ్లోంచి కంప్లీట్గా తీసిపడేయండి. తీసేసినాక మీకు కొత్త జీవితం అనేది మీకోసం ఎదురు చూస్తుంది. డివైన్ టైమింగ్ ఈజ్ అట్ వర్క్ ఆన్ యువర్ లవ్ లైఫ్. ఓకే, సో మీ లవ్ లైఫ్ పైన డివైన్ టైమింగ్ అనేది వర్క్ చేస్తుంది. మీ తరఫున ఏంజల్స్ వర్క్ చేస్తున్నారు. ఓకేనా, సో దానికి మీరు కూడా సహకారం ఇవ్వాలి కదా, సహాయ సహకారాలు. మీరు టాక్సిక్ రిలేషన్షిప్స్ నుంచి, ఆ పాస్ట్ రిలేషన్షిప్ నుంచి బయటపడండి. మైండ్ని ఓపెన్ అప్ చేసుకోండి. వరల్డ్ ఈజ్ వెరీ వాస్ట్. ఓకే, సో పాస్ట్లో జరిగిన ఏదైతే పెయిన్ఫుల్ సంఘటనలు ఉన్నాయో అది మర్చిపోయి ముందుకు జీవితం సాగించాలి. ఓకే, అదే మీ మెయిన్ లక్ష్యంగా పెట్టుకొని మీరు ముందుకు వెళ్తారు. ఓకేనా, సో ఇదండి ఇవాళ రీడింగ్. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే ఎవరైనా 6 పోర్టల్ ఉంది కదా, సో ఈరోజు సాయంత్రం 6 o'clock మీరు ఏమైనా రిచువల్స్ చేయాలనుకుంటే ఖచ్చితంగా చేయండి. అవి ఖచ్చితంగా మేనిఫెస్ట్ అవుతాయి. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.